ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే మనకి లేటెస్ట్గా ఫ్లటర్ అప్డేట్ వచ్చింది కదా ఫ్లటర్ ఎస్డికే లైక్ 1 వీక్ అవుతున్నట్టుంది వచ్చేసి సో 2.5.0 ఎర్లియర్గా 2.2.3 ఉండేది ఇప్పుడు మనకి 2.5 వచ్చిందనమాట దీన్ని 2.5.0 అయినా వచ్చు లైక్ షార్ట్కట్లో 2.5 అయినా అనొచ్చు అనమాట ఎందుకంటే వాళ్ళు 2.5.0 అన్నారంటే దాని తర్వాత నెక్స్ట్ ఏదో అప్డేట్ వస్తుంది 2.5 తర్వాత అందుకని అట్లా పెట్టారనమాట అండ్ ఇప్పుడు మీరు మనం ఏదైనా ఒక కరెంట్ వర్షన్ ఫ్లటర్ ఎస్డికే వాడుతుంటే దాని నుంచి ఈ లేటెస్ట్ వర్షన్కి ఎలా రావాలనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట ఆల్రెడీ 2.5లో మనకి వీళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని వచ్చారనమాట పర్ఫార్మెన్స్ రిలేటెడ్ చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొని వచ్చారు అండ్ కొత్తగా ఒక టెంప్లెట్ తీసుకొని వచ్చారు ఇంకా బై డిఫాల్ట్గా లైక్ లోకలైజేషన్ సపోర్ట్ చేసుకునేది ఒకటి తీసుకొని వచ్చారు అండ్ కొత్త విజెట్స్ కూడా విజెట్స్ అయితే అన్ని కొత్తవి రాలేదు కొన్ని వచ్చింది మేజరీ అండ్ చాలా ఇంప్రూవ్మెంట్స్ కోర్ లెవెల్లో అయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ జరిగినాయి అనమాట సో వాటన్నిటి గురించి నేను వీడియోస్ చేస్తాను అండ్ మీకు ఇంకా తొందరగా కావాలంటే లైక్ చేసి కామెంట్ చేసి నాకు చెప్పండి సో మీరు ఎంత రెస్పాన్స్ వస్తే నేను అంత ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇప్పుడు మన కరెంట్ ఉండే వర్షన్ నుంచి 2.5.0కి ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ప్రొసీజర్ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో అయినా ఏదైనా ఫ్లటర్ అప్గ్రేడ్ వచ్చినప్పుడు సేమ్ ప్రొసీజర్ అనమాట సో ఇప్పుడు దాకా నేనైతే వీడియో చేయలేదు అందుకని చేస్తాను సో ఫస్ట్ మనం ఏ వర్షన్ వాడుతున్నామో తెలుసుకోవాలి దానికోసం మీరు టెర్మినల్ ఓపెన్ చేయండి మీ విండోస్ అయితే కమాండ్ ప్రాంప్ట్ లైనక్స్ అయినా టెర్మినల్ విండో లైక్ మ్యాక్ అయినా టెర్మినల్ అనమాట టెర్మినల్ ఓపెన్ చేసి జస్ట్ ఫ్లటర్స్ ఇంకా కనిపించాలంటే ఫ్లటర్స్ స్పేస్ వర్షన్ అని టైప్ చేయండి సో వర్షన్ అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట ఇక్కడ మనకు చూపిస్తుంది 2.5.0 నేను ఆల్రెడీ అప్గ్రేడ్ చేసుకున్నా కాబట్టి నాకు ఇక్కడ చూపిస్తుంది దీనికన్నా తక్కువ ఉంటే మీరు లేటెస్ట్ వర్షన్లో లేరు అనమాట ఇప్పుడు మీరు అప్గ్రేడ్ చేసుకోవడం వల్ల నల్ సేఫ్టీ సపోర్ట్ చేస్తుందా అంటే లేదనమాట ఆల్రెడీ ఇప్పుడు మీరు పాతగా నల్ సేఫ్టీ సపోర్ట్ ఒకవేళ డిజేబుల్ చేసుకుని ఉంటే ఇక్కడ మళ్ళీ ఏం చేసుకోక్కర్లేదనమాట జస్ట్ ఇది ఫ్లటర్ ఎస్డికే డాట్ కాదు ఎందుకంటే మనకి నల్ సేఫ్టీ వచ్చేది డాట్ నుంచి ఫ్లటర్ కాదనమాట ఫ్లటర్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ డాట్ ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ అనమాట ఈ 2 ఎస్డికేలు డిఫరెంట్ మీరు డాట్ అప్గ్రేడ్ చేసుకున్నప్పుడు నల్ సేఫ్టీ చేయాలి ఫ్లటర్కి ఏం అవసరం లేదనమాట సో మీరు దాని గురించి ఏం వరీ అక్కర్లేదు ఇక్కడ ఏంటంటే మనకి 2 వేస్ ఉన్నాయి అనమాట ఒక మన ఎస్డికేని ఫ్లటర్ ఎస్డికేని అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకి 2 వేస్ ఉన్నాయి ఒకటేమో టెర్మినల్ నుంచి ఇంకొకటేమో మాన్యువల్గా అనమాట కొన్నిసార్లు టెర్మినల్లో చేసుకోవడం చాలా ఈజీ కొన్నిసార్లు ఏమవుతుందంటే టెర్మినల్లో చేసుకునేటప్పుడు అది ఎస్డికే డౌన్లోడ్ అయ్యేటప్పుడు డాట్ ఎస్డికే డౌన్లోడ్ అయ్యేటప్పుడు ఏదో ఎర్రర్ వస్తుంది లైక్ ఇఫ్ యూ ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ ద చైనా ఇఫ్ యూ ఆర్ ఇన్సైడ్ ఆఫ్ ద చైనా యూజ్ విపిఎన్ అని సో ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందో తెలియదు నేను అంతకుముందు అయ్యింది కానీ 2.5.0 చేసేటప్పుడు నాకు ఫెయిల్ అవుతుంది అనమాట సో దానికోసం నేను సెకండ్ స్టెప్ ఫాలో అయ్యా మీరైతే ఫస్ట్ స్టెప్ ఫాలో కాండి ఒకవేళ ఇది ఫెయిల్ అయితే సెకండ్ వే చూద్దాం సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఫ్లటర్ అప్గ్రేడ్ అని టైప్ చేయండి జస్ట్ ఫ్లటర్ స్పేస్ అప్గ్రేడ్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు కొన్ని థింగ్స్ డౌన్లోడ్ అవుతాయి అనమాట అది అరౌండ్ 700 నుంచి 1 GB లోపు ఉంటాయి అది టైం పట్టిద్ది పేషెన్స్గా వెయిట్ చేయండి ఏం చేయకుండా పేషెన్స్గా వెయిట్ చేయండి వన్స్ అది అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ ఫ్లటర్ వర్షన్ అని టైప్ చేస్తే అది కంప్లీట్ కావాలి మధ్యలో ఎక్కడ ఫెయిల్ కాకుండా అయితే మీరు ఫ్లటర్ వర్షన్ అని టైప్ చేస్తే ఇలా వస్తుంది అనమాట 2.50 నా కేసులో నేను ఆల్రెడీ అప్గ్రేడ్ చేసుకున్నా కాబట్టి నాకేమో ఇట్లా చెప్తుంది యు ఆర్ ఆల్రెడీ అప్ టు డేట్ అని ఈజ్ ఫ్లటర్ ఆల్రెడీ అప్ టు డేట్ అని చెప్తుంది అనమాట అంటే నేను ఆల్రెడీ కరెక్ట్గా ఉన్నా ఒకవేళ మీకు అట్లా డౌన్లోడ్ కాకుండా మళ్ళీ డౌన్లోడ్ మధ్యలో ఏదైనా ఫెయిల్ కానీ ఏదైనా ఎర్రర్ వస్తే అప్పుడు సెకండ్ వేని ఫాలో అవుదాం సో ఇదనమాట ఫస్ట్ వే ఇదంతా క్లియర్గా ఉంటే ఓకే అనమాట లేకపోతే మీరు సెకండ్ వేని ఫాలో కాండి సో సెకండ్ వే ఏంటంటే మనకు ఆల్రెడీ డాట్ వెబ్సైట్ తెలుసు కదా సో డాట్ వెబ్సైట్లోకి వెళ్ళండి flutter.devలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది లేకపోతే ఇక్కడైనా ఉంటుంది సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడిగిద్ది అనమాట మీకు కరస్పాండింగ్ ఓఎస్ని సెలెక్ట్ చేసుకోండి విండోస్ అయితే విండోస్ లైనక్స్ మ్యాక్ సో నాది మ్యాక్ కాబట్టి మ్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ జిప్ని డౌన్లోడ్ చేయండి ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది అరౌండ్ 850 MB ఉంటుంది వన్స్ డౌన్లోడ్ చేసుకుని ఆల్రెడీ మీరు పెట్టుకునే ఉంటారు ఆల్రెడీ యూస్ చేస్తుంటే మీరు మళ్ళీ ఏం సెటప్ ఏం చేయక్కర్లేదు జస్ట్ ఇది డౌన్లోడ్ చేసి అన్జిప్ చేయండి అన్జిప్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆల్రెడీ మీరు ఫ్లటర్ ఎస్డికేని ఒక ప్లేస్లో పెట్టుకొని ఉంటారు కదా సో నా కేసులో ఏంటంటే నేను ఆల్రెడీ ఈ ఫ్లటర్ అనే దగ్గర నా ఎస్డికేని పెట్టుకొని ఉంచు అట్లా మీ లొకేషన్లో కూడా మీకు ఆ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో ఒక దగ్గర పెట్టుకొని ఉంటారు అన్జిప్ చేసేసి జస్ట్
ఈ ఫోల్డర్ని మీరు అన్జిప్ చేసిన దాంట్లో రీప్లేస్ చేసేయండి సరిపోయింది. ఇంకా మీరు ఏం చేయక్కర్లేదు, జస్ట్ ఆ ఫోల్డర్ని తెచ్చి ఈ ఫోల్డర్లో కాడ పెట్టండి. నేమ్ కూడా సేమ్ ఫ్లాటర్ ఉండేటట్టు చూడండి. కాబట్టి దీన్ని డిలీట్ చేసేసింది, దీన్ని డిలీట్ చేసేసి కొత్తది ఏది ఉందో దాన్ని పెట్టండి. నేమ్ మాత్రం మళ్ళీ ఫ్లటర్ అనే పెట్టండి, ఎందుకంటే మళ్ళీ మీరు ఫ్లటర్ అని పెట్టకపోతే మళ్ళీ పాత అంతా చేంజ్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఇట్లా పెట్టేసేయండి సరిపోయింది. ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ టెర్మినల్ ఓపెన్ చేసేయండి. టెర్మినల్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ ఫ్లటర్ వర్షన్ అని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఫ్లటర్ 2.50 మీరు అన్నీ కరెక్ట్గా చేసి ఉంటే. సో ఈ విధంగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇంకా ఈజీగా తెలుసుకోవాలనుకుంటే ఇట్లయినా తెలుసుకోవచ్చు. మీ విఎస్ కోడ్ ఓపెన్ చేసి ఇక్కడ చూపిస్తుంది ఫ్లటర్ వర్షన్, ఇక్కడ చూపిస్తుంది కదా ఫ్లటర్ LSP 2.5.0 అని. సో ఈ విధంగా అయినా తెలుసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం అప్గ్రేడ్ చేసుకుంటాం. మీకు ఇంకా దాని 2.50లో వచ్చిన అప్డేట్ అన్నీ కావాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి, నేను ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకేదైనా ఇష్యూ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.